ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల ఏమి తెలియజేసింది అంటే, ఓ రాజా, నేనెవరు అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి విచారణను అలా మొదలుకొని తను అంటే నీకు నువ్వు సాక్షాత్కారం అయ్యేటంత వరకు కూడా కలిగినటువంటి రూపాన్ని ధరించిన ఆత్మవిచారమే కదా ఈ చిత్తము అనేటువంటి దుష్ట వృక్షము యొక్క బీజము అనేది దహింపబడుతుంది. అలా దహింపజేయుట యందు ఏ అగ్ని అయితే ఉన్నదో దానినే కదా అగ్ని అని చెప్పబడుతూ ఉన్నది అని చెప్పగా అప్పుడు సికిధ్వజుడు ఇలాగా చెప్తూ ఉన్నాడు. ఓముని, నేను నా యొక్క బుద్ధి చేతనే అనేక పర్యాయాలు కూడా ఇలా విచారించాను. నేను జగత్తు కాదు, ఈ భూమిని కాదు, వనమండలము చేత శోభితమయ్యేటువంటి ఈ పర్వత తటాన్ని కాను, అరణ్యాన్ని కాను, పత్రాల యొక్క ఆకుల యొక్క కదలికలు నేను కాదు, అలాగే జడమై ఉండడం చేత దేహాదులు కూడా నేను కాను. నేను మాంసాన్ని కాను, ఎముకలు కాను, రక్తము కాను, కర్మేంద్రియాలు కాను, జ్ఞానేంద్రియాలు కాను, మనస్సు కాను, బుద్ధి కాను, జడమై ఉండడం చేత నేను అహంకారాన్ని కూడా కాను. కాబట్టి ఓముని, బంగారము చేత తయారు చేయబడినటువంటి కడియము బంగారము కంటే కూడా కడియము అనే వస్తువు వేరుగా ఉన్నదా? లేనట్లుగానే ఈ చిదాత్మ అనేటువంటి ఈ చిదాత్మ యందు జడమైనటువంటి అహంకారము అనేది వేరుగా లేనేలేదు. కాబట్టి ఈ యొక్క జడములే అయినా అంటే చలనములే లేనటువంటి ఈ సుక్తి రజిత మృగతృష్ణాదులు అంటే గవ్వయందు సూర్యుని యొక్క తాపము చేత వెండిలా మెరుస్తూ ఉన్నది, అది వెండి కాదు. అలాగే మృగతృష్ణ, అది కూడా సూర్యుని యొక్క తాపము చేతనే ఎడారి ప్రాంతంలో నీరు ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. అక్కడ నీరు ఉన్నదా? లేదు. కానీ కనబడడం సత్యమే, అంటే లేకపోయినా ఉన్నట్లుగా కనబడడం. అలాగే దానికి సత్యమైన రూపం ఉన్నదా? లేదు. అసద్రూపాలే అవన్నీ. అటువంటి అసద్రూపము చేత ప్రసిద్ధమై ఉన్నవి కాబట్టి జడమైనటువంటి అహంకారము కూడా అసత్య అయి ఉన్నది కదా. అంటే అహంకారము కూడా జడమే అయి ఉన్నది, లేనిదే అయి ఉన్నది. ఆకాశమునందు మహావృక్షము లేనట్లుగానే ఈ యొక్క 14 లోకాలకు కూడా అంటే బ్రహ్మాండానికి కూడా ఆధారము అనేటువంటిది శబ్దము, స్పర్శము, రూపము, మరి రసము, గంధము అనేటువంటి విషయాలే కదా. విషయాలకు ఆది కారణమైనటువంటి ప్రకృతి కూడా పరమపదమైనటువంటి చిదాత్మయందు వేరుగా ఉన్నదా? అంటే లేనే లేదు. కాబట్టి ఓముని, ఈ విధంగా అహంకారము అనేటువంటి మలము యొక్క మలాన్ని తీసివేసినట్లయితే ఇక అది శుభ్రపరచాలి, దాన్ని తీసివేయాలి అనే విషయం తెలిసి ఉన్నట్లయితే దాని యందు సాక్షి చైతన్యమును ఎరుగకు ఉన్నాను ఉండి కూడా, అంటే నేను దానిని శుభ్రం చేయాలని తెలిసి ఉండి కూడా దాని యందు ఉన్నటువంటి సాక్షి చైతన్యమును తెలియకుండా ఉన్నాను. ఈ కారణము చేతనే చిరకాలము నుండి కూడా నేను దుఃఖముతోనే ఉన్నాను అనే సికిధ్వజ మహారాజు చెప్పాడు. అప్పుడు కుంభరూపంలో ఉన్న చూడాల ఇలా చెప్తూ ఉన్నది. చిన్మాత్ర మహామత్యాత్మవేదనం విదుషాంవర యత్ర భావాః స్వదంతే నిర్ణీయంతే చేయనవా అసదే తదనాత్మీయం ప్రమారుం మలమాత్మనః మునే యదా నశక్నోమి తేన తప్యే సుదారుణం. ఏ విధంగా అంటే, విద్వాంసులలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ దేవపుత్ర, ఏ విధంగా అంటే ఇక్కడ సికిధ్వజుడు
అంటూ ఉన్నాడు. ఏమని? విద్వాంసులలో శ్రేష్ఠుడువైన ఓ దేవపుత్ర, దేని యందైతే ఆనందము లేకపోతే జడరూపములైనటువంటి ఈ శబ్దాది విషయాలు అనేటువంటివి అనుభూతం అవుతూ ఉన్నదో, లేక బుద్ధి యొక్క వృత్తి యందు కూడా ఆరూఢమై దాని ద్వారా ఈ సమస్తం యొక్క విభాగము కూడా నిర్ణయించబడుతూ ఉన్నదో, అటువంటి శుద్ధ చిన్మాత్ర సాక్షి చైతన్యమునే నేను. కానీ ఇట్టి శుద్ధుడనే అగు నాకు ఈ దేహము, అహంకారాదులు, ఆత్మాభిమానాల రూపములో ఉన్నటువంటి ఏదేని ఒక కారణము చేత అది సంలగ్నమై ఉన్నదనుకో, లేక నిష్కారణంగా సంలగ్నమై ఉన్నదనుకో, ఈ విధంగా నేను ఎరుంగజాలను కదా. ఇంకా ఏదైతే బ్రహ్మపదమై ఉన్నదో కూడా దానిని కూడా నేను తెలియలేను. కాబట్టి ఓముని ఆ సత్తై అంటే అది సద్రూపము కానిదే అయినప్పటికీ కూడా అనాత్మరూపమే అయినటువంటి ఈ అహంకారాదులను ఆత్మ యొక్క మలము అనే ఈ ఆత్మ యొక్క మలమును, ఆత్మకు అంటిన మురికిని నేను రహితము చేయజాలకున్నాను. కాబట్టి మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని సిక్కిధ్వజుడు చెప్పాడు. అప్పుడు కుంభుడు ఇలాగా చెప్తూ ఉన్నాడు. బ్రూహికిం తన్మహాబాహో లగ్నం తవ మలం స్థితోసియేన సంసారి సతావాప్య ధవాసత. మహాబాహుడవకు ఓ రాజా, ఏ మహామలమైతే ఉన్నదో, మలాలు అనేటువంటివి 5 రకాలని చెప్తారు. అవి అయితే అటువంటి ఈ మహామురికి అంటే పంచమలాలు కూడా నీ యందు సంలగ్నమై ఉన్నట్లయితే, దేని చేతైతే నీవు సంసారివై పడి ఉన్నావో, దేని చేతైతే ఏ మలము చేతైతే నీవు ఈ యొక్క శరీరాలు ధరించుకొని వస్తూ ఉన్నావో, అది సత్తా అసత్తా, నీవు దానిని గురించి నాకు తెలియజేయు అని కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల అడుగగా, అప్పుడు సిక్కిధ్వజుడు ఇలాగా చెప్తూ ఉన్నాడు. చిత్తధ్రుమస్య యద్బీజమహం భావస్య మే మలం తచ్చ త్యక్తుం న జానామి త్యక్తం త్యక్త్వా ముపైతి మాం. ఓ మహనీయ, అది సత్తో అసత్తో నాకు తెలియదు. చిత్తవృక్షానికి బీజమై అంటే చిత్తము అనేటువంటి దానికి అంకురమై మల రూపంలో ఉన్నటువంటి అహంభావాన్ని కూడా విశేషంగా నాకు తెలియదు. దానిని గురించి కూడా నేను ఎరిగి ఉండలేదు. ఇంకా దానిని వదిలించుకునేటువంటి ఉపాయం తెలియదు. ఒకవేళ ఏ విధంగానైనా సరే త్యజించి వేసినను మరలా నా వద్దకది వస్తూనే ఉన్నది. ఒకవేళ నా ప్రయత్నం కొద్దీ నేను వదిలివేస్తూ ఉన్నా కూడా దాని గురించి తెలియకపోయినా అది మళ్ళీ నా దగ్గరకు వస్తూనే ఉన్నది అని చెప్పగా, అప్పుడు కుంభరూపంలో ఉన్న చూడాల ఇలా చెప్తున్నాడు. కారణాజ్ఞాయతే కార్యం యత్ సర్వత్ర సంభవేత్ అన్యత్వ సద్విచంద్రాభం దృష్టమే తన్న విద్యతే. ఓ రాజా, కారణం నుండియే కదా కార్యము అనేది ఉత్పన్నమవుతున్నది. ఒక కార్యం జరగాలి అంటే దానికి కారణం లేకుండా జరగదు కదా. కాబట్టి లోకంలో అంతటా కూడా ప్రసిద్ధమై ఉన్నది కారణము ఉండియే కార్యం అనేటువంటిది జరుగుతుంది. అంటే కారణము లేకుండానే ఉత్పన్నమైనటువంటి కారణము 2 చంద్రుల యొక్క ఉనికిలాగానే లేనిదే అయి ఉంటుంది కదా. బాగా పరీక్షించినట్లయితే అది అసత్తే అవుతూ ఉన్నది. కాబట్టి ఏ అహంభావము అనేటువంటి కారణము నుండి మనసు మొదలైనటువంటి జగత్తు యొక్క అంకురము అనేది ఉత్పన్నమవుతూ ఉన్నదో, ఆ అహంభావము ఏ కారణము నుండి జనించిందో. ఇప్పుడు ఏ అహంభావము అనేటువంటి కారణము నుండే కదా మనసు మొదలైనటువంటివి, ఏది బుద్ధి, చిత్తము మొదలైనవన్నీ కూడా ఉత్పన్నమైనవి. అవే కదా జగత్తు యొక్క ఉత్పన్నం. అంటే అంకురం, మొలక అనేటువంటిది పుట్టడానికి కారణమైంది. ఆ కారణమైనటువంటి ఆ అహంభావ కారణము అనేటువంటిది ఏ కారణం చేత పుట్టింది అసలు అహంభావం అనేది? నీ యొక్క స్వబుద్ధి చేత విచారించి ఇప్పుడు తెలియజేయి అని చెప్పగా, అప్పుడు సిక్కిధ్వజుడు ఇలా చెప్తూ ఉన్నాడు.
మునేహమితి సో దోషస్య వేదనం వేద్మి కారణం తద్యథోపశమం యాతి తన్మే వద మునీశ్వర. ఓ మునీశ్వర, దేహము మొదలైనటువంటి దృశ్య పదార్థాలు స్ఫురిస్తూ ఉన్నాయి. అలా స్ఫురించడమే ఈ యొక్క అహంభావము అనే దోషానికి కారణమని నాకు తోస్తూ ఉన్నది. ఎలాగంటే దేహము, దృశ్యము, ప్రకృతి, విశ్వము, వస్తు సముదాయము అనేటువంటివన్నీ కూడా నాకు తెలియబడుతూ ఉన్నవి కదా. ఆ తెలియబడేటువంటిది ఈ అహంభావము అనేటువంటి దోషానికి కారణము అని నాకు అనిపిస్తున్నది. అలా అయినట్లయితే ఏ ప్రకారమైతే అది శమింపగలుగుతుందో దానిని దయచేసి తెలియజేయండి అని అంటూ, ఓ ముని, చిత్తము అనేటువంటిది విషయాల వైపునకే ఉన్ముఖం అవుతుంది. అది విషయాల వైపుకే పరిగెడుతుంది. ఈ అహంభావము అనేటువంటిది దుఃఖార్థం జనిస్తుంది. అంటే దుఃఖాన్ని ఇవ్వడం కోసమే పుట్టుకొస్తుంది. కాబట్టి అది నశించిపోవడం కోసం, విషయోపశమనము, విషయాలు శమించిపోవడం కోసం ఉపాయాన్ని తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు చూడాలి ఎలా చెప్తూ ఉన్నది. ఏమని? కారణం కారణాగ్నోసి వేదనస్య వదాసుమే తతస్త్వాం బోధయిష్యామి కారణక్రమం. ఓ రాజా, వేదనము అంటే ఏంటి? చిత్తమే. వేద్యము తెలియదగినటువంటిది విషయాలు. అంటే వేదనము, వేద్యము వీటి వైపునికి వెళ్ళేటువంటి, అంటే చిత్తము విషయాల వైపుకు వెళ్ళేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అదే వేద్యమే కారణము అని నీవు తెలిసి ఉన్నావు కదా. అయితే ఇంకా నీ యొక్క స్వాభిప్రాయాన్ని శీఘ్రంగా తెలియజేయు. ఆ తర్వాత కారణ అహంకారాలను గురించి క్రమంగా నేను నీకు తెలియజేస్తాను అని చెబుతూ, సామాన్యంగా వేద్యము, వేదనములకు కూడా విశేషముగా చేత్యము, చేతనము అనేటువంటిది, అంటే వేద్యము అంటే తెలియబడేదంతా కూడా మిథ్యారూపమే అయి ఉన్నది, అకారణమై ఉన్నది. అంటే దానికి ఒక కారణం లేదు, అయినప్పటికీ కూడా అది కారణత్వాన్ని పొందింది అని నీ అభిప్రాయం ఏదైతే ఉన్నదో దానిని గురించి నాకు తెలియజేయు అని కుంభ ఋషి చెప్పగా, అప్పుడు సిక్కిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు. చేత్యచేతన రూపస్య వేద్య సంవేదన కృతే ఇయం పదార్థ సత్తేహ దేహాది కారణం మునే. ఓ ముని, వేద్యము, వేదనాలకు కూడా, అంటే చిత్త విషయాలకు, అంటే చేత్యము, చేతనాలకు కూడా ఈ దేహము మొదలైనటువంటి పదార్థాల యొక్క సత్తయే కదా కారణమై ఉన్నది. కాబట్టి అసత్యముగా తోచేటువంటి నా అంటే అక్కడ వాయుపంక్తి చేత వృక్షాల యొక్క చలనమగునట్లుగానే అక్కడ నిజముగా తోస్తూ ఉన్నదా అంటే లేదు, అసత్యముగానే కనబడుతూ ఉంటుంది. ఏంటి? గాలి యొక్క పరంపరల చేత వృక్షాలన్నీ కూడా కదిలింపబడుతూ ఉన్నవి అన్నట్లుగానే ఈ శరీరము మొదలైనటువంటి వస్తువుల యొక్క సత్త చేతనే వానిని గూర్చినటువంటి జ్ఞానము అంటే వేదనము కూడా ఉదయిస్తూ ఉన్నది. కాబట్టి దేని చేత అయితే అహంభావము యొక్క స్ఫురణ రూపమైన ఈ చిత్తం యొక్క బీజము అనేది నశిస్తుందో అటువంటి దేహము మొదలైన వస్తువుల యొక్క సత్త కూడా లేనిదే అభావము అని నేను ఎరుగను అని చెప్పగా, అప్పుడు కుంభుడు ఈ విధంగా కుంభ ఋషి అంటూ ఉన్నాడు. విద్యతే యది దేహాది వస్తు సత్తా తదస్థితే అభావ దేహ సత్తా దేహి కిం నిష్టం తవ వేదనం. ఓ రాజా, దేహము మొదలైనటువంటి పదార్థాల యొక్క సత్తా యథార్థంగా ఉన్నట్లయితే నీవు తలచినట్లు అప్పుడు వాని యొక్క జ్ఞానము అంటే వేదన యొక్క కారణము ఆకారము ఉండవచ్చు. కానీ దేహము మొదలైనటువంటి వాటి యొక్క సత్తయే లేకపోతే ఇంకా వాటి యొక్క జ్ఞానము అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెబుతూ, ఓ రాజా, ఈ దేహము మొదలైన పదార్థాలు యథార్థంగా ఉంటేనే కదా వాటి సంబంధమైనటువంటి జ్ఞానం కానీ అహంభావం కానీ నీకుంటుంది. అసలు ఈ దేహము మొదలైనవే వాస్తవంగా లేనప్పుడు ఇంకా వానిని గురించినటువంటి జ్ఞానము అహంభావము నీకెక్కడి నుండి వచ్చినవి?
అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు, యస్యోపలభ్యతే కించిత్ స్వరూపం కలనాత్మకం అసద్రూపం కథం తస్మాత్ ప్రకాశ స్యాత్ కథం తమః. ఓ మునీశ్వర, ఏ వస్తువు యొక్క స్వరూపమైతే ప్రత్యక్షంగా లభిస్తున్నదో, అంటే ఏ వస్తువు యొక్క స్వరూపమైతే ప్రత్యక్షంగా లభ్యమవుతూ ఉన్నదో అది అసద్రూపము అని చెప్తున్నారు. అది ఎట్లా అవుతుంది అంటే, ప్రకాశం ఎప్పుడైనా సరే చీకటి అవుతుందా? వెలుతురు ఎప్పుడైనా చీకటి అవుతుందా? కాదు కదా. అలాగే ఏదైతే ప్రత్యక్షంగా కనబడుతున్నదో అదంతా లేనిదే అని చెప్తూ ఉన్నారు. అది ఎట్లా అవుతుంది? ఓముని చేతులు కాళ్ళు వాటితో కూడుకొని, మొదలైన ఇంద్రియాలతో కూడుకొని, క్రియాఫలములతో కూడుకొని సత్తుగా అనుభూతమయ్యేటువంటి ఈ దేహము అనేటువంటిది లేనిదే అని చెప్తూ ఉన్నారు. అది ఎలా జరిగింది, అది ఎలా అవుతుంది అని అడగగా అప్పుడు కుంభ ఋషి అంటూ ఉన్నాడు, కారణం యస్య కార్యస్య భూమిపాలాన విద్యతే విద్యతే నేహ తత్కార్యం తత్సం విత్తిస్తు విభ్రమః. కుంభ మహర్షి అంటూ ఉన్నాడు, అంటే ఓ రాజా, వస్తువు యొక్క కారణము లేనిదే అయిందనుకో, అటువంటి ఆ కార్యమైనటువంటి వస్తువు కూడా లేనిదే అవుతుంది కదా. ఎందుకంటే ఏ వస్తువు యొక్క కారణము మరి లేనిది అవుతుందో అటువంటి ఆ కార్యమైనటువంటి వస్తువు కూడా లేనిదే అవుతుంది. ఇంకా కూడా దాని యొక్క జ్ఞానము కూడా భ్రమరూపమే అవుతూ ఉన్నది. కారణము లేనట్లయితే ఈ శరీరము కూడా శరీరము అనేటువంటి కార్యం కూడా ఎప్పుడూ ఉండదు. ఏ వస్తువునికైతే బీజమే లేకుండా ఉంటుందో ఆ వస్తువు ఏ విధంగా జనిస్తుంది? అకారణం తు యత్కార్యం సదివాగ్రేను భూయతే తద్రద్విష్టుర్విభ్రమాద్విద్దే మృగతృష్ణా జలోపమం. కాబట్టి ఓ రాజా, ఏ కార్యమైతే కారణము లేకుండానే సత్తులాగానే ఎదురుగా ప్రత్యక్షంగా అనుభూతమవుతూ ఉన్నదో అది ఎండమాముల యొక్క జలములాగానే ద్రష్ట యొక్క భ్రమ వలననే కలిగినది అని నీవు తెలుసుకోవాలి. ఎలాగంటే ఏ కార్యమైతే కారణము లేకుండానే అంటే సత్యములాగానే జరుగుతూ ఉన్నదో, ఎదుటగానే ప్రత్యక్షమై అనుభూతమవుతూ ఉన్నదో అటువంటిదంతా కూడా ఎండమాముల్లో నీళ్ళు లేవు కానీ ఉన్నట్లుగా కనబడుతుంది కదా. అలాగననే ఈ ద్రష్ట యొక్క అంటే ఏ దృశ్యాన్నైతే దర్శిస్తూ ఉన్నటువంటి ద్రష్ట ఉన్నాడో వాని యొక్క భ్రమలాగానే కలిగినది, వాని యొక్క భ్రమ వలననే కలిగింది ఇదంతా అని నీవు తెలియాలి అని చెబుతూ, ఎలాగంటే అంటే కారణము లేకుండా ఈ శరీరాదులు అనేటువంటివి ఎప్పటికీ కూడా ఎన్నటికీ లేకనే ఉన్నవి కదా. దేనికైతే బీజమే అంటే కారణమే లేదో అటువంటి వస్తువు అనేది ఎలా పుడుతుంది? అంటే కారణం లేకుండానే ఏ కార్యము కూడా అంటే దేహాలు మొదలైనటువంటి ఉన్నదాని చందంగా ఏ విధంగా అనుభూతం అవుతూ ఉన్నావో అది ద్రష్ట యొక్క ఏ ద్రష్ట అయితే ఉన్నాడో, ఏ దృశ్యము ఏ దృక్కు అయితే ఉన్నదో అంటే దాని ప్రకారమే చూసేటువంటి ద్రష్ట యొక్క భ్రమ వలననే అలా పుట్టింది అని. అది మృగతృష్ణా జలము వంటిదే, అంటే ఎండమాములలో నీళ్లు లేకపోయినా అబద్ధంగా కనబడడం దాని స్వాభావికమైనట్లుగానే నీవు తెలియాలి. ఇంకా దానిని లేనిదిగానే అంటే మిథ్యాజనితమైనటువంటి భ్రమగానే నీవు తెలుసుకోవాలి అని చెబుతూ, ఈ శరీరము మొదలైనటువంటి దృశ్యమంతా అసత్తుగానే ఉంది, మిథ్యగానే ఉన్నది, భ్రమచేత పుట్టినటువంటిదిగానే నీవు తెలియాలి. ఎలాగంటే మిగుల ప్రయత్నము చేసేటువంటి వానికి కూడా మృగతృష్ణా జలము అనేటువంటిది లభించదు కదా. ఎంత ప్రయత్నించినా ఎండమాములలో నీరు దొరకదు కదా అని చెప్పగా అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, అసతోద్విందు బింబాదేర్నయుక్తం కారణే క్షణం వంధ్యాతనయ సర్వాంగ మండనం కస్య రాజతే. ఓముని, కారణమును రెండు చంద్రబింబములలాగానే అసత్తు అని వచించుట యుక్తము కానేరదు. ఎందుకు అంటే ఒక కార్యం జరగాలంటే కారణం ఉంటుంది. ఆ కారణాన్ని
రెండు చంద్రబింబాలు అంటే తిమిర రోగం కలిగినటువంటి కంటితో చూసినప్పుడు ఒక చంద్రుడు కాదు రెండు చంద్రులు కనపడినట్లుగానే ఈ రెండు చంద్రబింబాలు అసత్తు అబద్ధము అని చెప్పడం సరి అయినది కాదు. ఎలాగంటే వంధ్యాపుత్రుని సర్వాంగ భూషణము ఎవరికి ఇంపుగా తోస్తుంది? ఎలాగంటే వంధ్యాపుత్రుని గొడ్డురాలి బిడ్డ అనేటువంటి వాని యొక్క సర్వ అంగాలకు కూడా అలంకారాలు అనేవి ఎవరికి ఇంపుగా తోస్తుంది? ఎందుకు అంటే గొడ్డురాలు అన్నప్పుడే బిడ్డలు లేనిది, బిడ్డలు లేని ఆమె బిడ్డకి అన్ని అవయవాలు అలంకరించినట్లుగా చెబితే ఎవరికైనా ఇష్టంగా తోస్తుందా అని అడగగా అప్పుడు కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాలి ఇలాగా చెప్తూ ఉన్నది. కారణేన వినా కార్యం శరీరాద్యస్తి పంజరం అవిద్యమానమే వేదం విద్య సంభవతో నృప. కాబట్టి ఓ రాజా, శరీరము అస్థి పంజర రూపమైనటువంటి ఎముకలతో కూడి శరీరము పంజర రూపంలో ఉన్నటువంటి కారణము లేకుండానే ఈ అనుభూతం అవుతూ ఉన్నది కదా. కాబట్టి అటువంటిది అసంభవమే అవడము చేత అది అసలుకు పుట్టనే లేదు. అటువంటి దాని యందు అసద్రూపముగానే ఎరుగు, లేని దానిగా ఎరగడం, అబద్ధంగా ఎరగడం అనేటువంటిది అది ఆ విధంగానే తెలియు అని చెప్పగా అప్పుడు శిఖిధ్వజుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. హస్తపాదాదియుక్తస్య శరీరస్య మునీశ్వర నిత్యమాలక్ష్య మానస్యాపిత కస్మన్న కారణం. ఓ మునీశ్వర, నిత్యము కూడా ప్రత్యక్ష రూపంలోనే కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించేటువంటి ఈ చేతులు కాళ్ళు మొదలైన వాటితో కూడుకొని ఈ ఇంద్రియాలతో కూడుకొని ఉన్న ఈ దేహానికి తండ్రి కారణం ఎందులకు కానేరడు అని అడగగా అప్పుడు కుంభుడు అంటే కుంభరూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా చెప్తూ ఉన్నది. కారణాభావతో రాజన్ పితానామాన విద్యతే అసతో ఎత్తు సంజాతమసదేవ తదుచ్యతే. ఓ మునీశ్వర, నిత్యము కూడా ప్రత్యక్ష రూపంలో కనిపించేటువంటి ఈ కాళ్ళు చేతులు మొదలైన వాటితో కూడుకున్నటువంటి ఈ దేహానికి తండ్రి కారణము ఎందులకు కానేరడు అని కదా నువ్వు చెప్తూ ఉన్నావు అని అడిగినప్పుడు అప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే పదార్థాల యొక్క కానీ కార్యాల యొక్క కానీ కారణాన్ని బీజము అంటారు. అయితే ఎలాగంటే ఈ ప్రపంచమునందు బీజము లేకుండా అంకురము అనేటువంటిది సంభవించదు కదా, విత్తనము లేకుండా మొలక అనేది రాదు కదా. అలాగనే ఏ కార్యం యొక్క కారణమైతే లేదో ఆ కార్యము కూడా లేనిదే అవుతుంది. అంటే విత్తనము లేనప్పుడు మొలక లేకుండానే ఉంటుంది కదా. కాబట్టి దానిని గురించినటువంటి జ్ఞానము కూడా భ్రమే అవుతూ ఉంటుంది అని చెబుతూ అంటే నిర్బీజమైనటువంటి వస్తువు అవశ్యమే అంటే బీజమే మొలక ఎత్తేదానికి అవకాశం లేనటువంటి ఆ యొక్క బీజము అనేటువంటి వస్తువే అసలు లేకపోతే ఇంకా కూడా దాని యొక్క జ్ఞానము అంటే నిర్బీజమైనటువంటి వస్తువును అవశ్యము లేనిదే అవుతూ ఉన్నది కదా. ఎందుకు? దానికి మొలక లేదు కాబట్టి ఇంకా అది లేనిదే అయినట్లుగానే ఇంకా కూడా దాని యొక్క జ్ఞానము ఎటువంటిది? రెండు చంద్రుల్లాగానే. అంటే ఒక చంద్రుడు ఉండడం సత్యం, కానీ రెండు చంద్రులు కనపడుతుంది అంటే చూచేవాడి తిమిర రోగం, చూపు అనేటువంటిది వానికి చూపు రోగం, నేత్ర రోగం ఏదో ఉన్నది. అలాగే ఎండమాములు ఎంది జలములాగానే ఎండమాముళ్ళు నీళ్ళు లేవు, తెలిసినా లేవు తెలియకపోయినా లేవు, కానీ కనబడడం అనేది దాని యొక్క స్వాభావికం. అలాగే వంధ్యాపుత్రునిలాగానే మతి యొక్క భ్రమయే అయి ఉన్నది, గొడ్డురాలి బిడ్డ యొక్క లాగానే ఈ యొక్క మతి చెలించేటువంటి భ్రమే అయ్యున్నది అని చెప్పగా అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. పితామహానాం పుత్రాణం పితॄణాం చ జగత్రయే ఆద్య పితామహ కస్మాత్ పూర్వోత్పత్తౌ న కారణం. ఓ దేవపుత్ర, ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి ప్రజాస్రష్టలైనటువంటి మనువులు, దక్షులు, మరీచి మొదలైనటువంటి సప్త ఋషులు ఈ పూర్వపురుషుల యొక్క పుత్రులని పితరులని పితామహాది సమస్త ప్రాణికోట్లు అని వీటి యొక్క బ్రహ్మాండం యొక్క ఉత్పత్తికి కారణము ఆది పితామహుడకు హిరణ్య గర్భుడు ఎందుకు కాకూడదు అని అడగగా అప్పుడు చూడాల ఇలా చెప్తూ ఉన్నది.
ఆద్యః పితామహో యస్యాత్ సోపి నాస్త్యేవ భూపతే కారణాభావతో నిత్యం యదా భావో న కస్యచిత్. ఓ రాజా, కారణము యొక్క అభావము చేత, అక్కడ కారణమే లేని కారణము చేత కారణమే లేదు, దాని చేత ఆది పితామహుడు అన్నవాడు లేనివాడే అవుతూ ఉన్నాడు. కాబట్టి ఎలాగంటే కారణమే లేనప్పుడు ఇంకా ఏ పదార్థం యొక్క ఉనికి కూడా ఉండజాలదు కదా. అంటే తన కారణ రూపమైనటువంటి బీజం యొక్క అనిత్యత్వము, అంటే తన యొక్క కారణము, తనకు కారణ రూపమైనటువంటి బీజం యొక్క అసలు తనకి కారణమైనటువంటి ఆ బీజమే లేనప్పుడు ఇంకా పితామహుడు అంటే హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు కానీ, లేదా మాయా శబలత బ్రహ్మము నుండి ఉత్పన్నమగుట దానిని బట్టి కానీ ఇక భ్రమ చేత ఇతరునిలాగానే తోచినప్పటికీ కూడా యథార్థముగా బ్రహ్మము కంటే అన్యుడైనటువంటి వాడు కానే కాడు. ఎలాగంటే అవిద్యారూపమైనటువంటి ఏ అజ్ఞాన రూపమైనటువంటి లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి మాయ విద్య చేత బాధింపబడనట్టి భ్రమ అనేది నివారితమే అవుతుంది. ఆ భ్రమను అలా తొలగించుకోగలం. ఈ కారణము చేత హిరణ్య గర్భుని సృష్టి ప్రారంభము మొదలు రచనా రూపక్రియ అంతా కూడా భ్రమతో నిండిపోయి ఉన్నది. అలా భ్రమాత్మకమై అంటే మృగతృష్ణలో ఎండమావుల్లో నీరు లేకపోయినా కనబడినట్లుగానే ఈ యొక్క మృగతృష్ణ జలములాగానే భ్రాంతి రూపమే అయ్యున్నది. ఈ విధంగా పితామహుని ఉదరమందలి, పితామహుడు అంటే ఆ హిరణ్య గర్భుని యొక్క పొట్టలో ఉన్నటువంటి ఆ ఉదరములో ఉన్నటువంటి ఆ పితామహాదుల యొక్క శరీరము మొదలైనటువంటి వారి యొక్క కార్యాలు ఇవన్నీ కూడా అసత్యత్వాన్ని గురించినటువంటి దృఢమైనటువంటి ప్రతీతి ఏదైతే నీకు ఉండి ఉన్నదో అదంతా కూడా నివృత్తమే అయినది, నివర్తించబడింది. ఇంకా ఇప్పుడు ప్రతిభాస మాత్రము చేత నువ్వు కేవలము ఏదైతే ప్రతిభాస మాత్రము చేత ఏదైతే మిగిలి ఉన్నదో దానిని కూడా తత్వ సాక్షాత్కార పర్యంతము అయిన ఉపదేశము చేత నివారించి వేస్తాను. ఎలాగంటే నీకు ఇంకా ప్రతిభాస మాత్రము చేత ఇంకా లోపల భ్రాంతి చేత ఏదైతే మిగిలి ఉన్నదో దానిని కూడా ఈ యొక్క తత్వ సాక్షాత్కారము శాశ్వతమైనటువంటి వస్తువు యొక్క దర్శనము చేత ఇక అది అయ్యేటంత వరకు కూడా నేను ఉపదేశము చేత ఆ యొక్క భ్రమలు అన్నీ కూడా నివారిస్తాను అనే చెబుతూ తస్మాచిదాత్మకతయా కథాత్మని చిత్తతోయం నిత్యం స్వయం కచతి భూమిప దేవదేవ తేనైవ పద్మజ ఇతి స్వయమాత్మనాత్మ ప్రోక్త స్వరూప ఇది శాంతమిదం సమస్తం. అంటే ఓ రాజా, పూర్వోక్త రీతి చైతన్యము కంటే కూడా భిన్నమైనటువంటి పదార్థాలు అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న రీతిగానే అంటే సర్వ చైతన్యం ఏదైతే ఉన్నదో దానికంటే మిగిలిన ఇతరమైనటువంటి పదార్థాలు అనేటువంటివి ఇక లేవు. అవన్నీ అసత్తే అవడము చేత హిరణ్య గర్భుడు మొదలుకొని తృణ పర్యంతము కూడా అంటే బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోచ వరకు కూడా కలిగిన ఏ కార్య పరంపరలు ఏ క్రియా పరంపరలైతే ఉన్నాయో ఆ రూపంలో కనబడేటువంటి వికసితుడైన సర్వదేవదేవుడగు ఈశ్వరుడు తన యందు తానే, ఆ పరమేశ్వర స్వరూపుడు తన యందు తానే హిరణ్య గర్భుడు మొదలైనటువంటి పేర్ల చేత పిలువబడుతూ ప్రసిద్ధుడు అగుచూ ఉన్నాడు. కాన ఈ సమస్త ద్వైత సమూహము కూడా శాంతమైనటువంటి బ్రహ్మరూపమే కానీ భిన్నమైనది లేదు. ఇహ చిత్తం పరిత్యక్తుం తన్మూల పరిశోధనే దేహాది వేద్య బాధేన పూర్ణ చిచ్చైర్యతే. చిత్తాన్ని పరిత్యజించడం కోసం దాని యొక్క మూలాన్ని పరిశోధించడం, దేహము మొదలైనటువంటి తెలిసేటువంటి పదార్థాలను వదిలిపెట్టడం చేత మిగిలి ఉన్నటువంటి పూర్ణ చిన్మాత్రాన్ని గురించి వర్ణిస్తూ తెలియజేస్తూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున ఈ సికిధ్వజావబోధనము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా ఈ సికిధ్వజుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమని?
ఓ మహాత్మా, బ్రహ్మదేవుని మొదలుకొని గడ్డిపోచ వరకు కలిగిన ఈ జగత్తంతా కూడా అంటే ఎండమాములలో లేకనే ఉన్నట్లు కనబడే నీటిలాగానే అబద్ధంగా కనబడినట్లయితే ఈ జగత్తంతా పదార్థాల యందు కూడా మరి ఈ క్రియా సామర్థ్యము అనేటువంటిది ఎలా సంభవించింది, ఇంకా కూడా ఈ పదార్థాలు దుఃఖ కారణాలు ఎలా అయినాయి అని అడుగుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.